వైసీపీ అధినేత జగన్ విశాఖకు చేరుకున్నారు. కాసేపట్లో బోటు ప్రమాదంలో గల్లంతైన బాధిత మత్స్యకార కుటుంబాల్ని పరామర్శించనున్నారు. బోటు యజమాని కారే చిన్న కుటుంబానికి భరోసా ఇవ్వనున్నారు జగన్. మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ విశాఖకు చేరుకోనున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రవిచంద్ర చెప్పండి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి విశాఖ 1 టౌన్ ఏరియాకి చేరుకున్నారు. ఆయన మరికొద్దిసేపట్లో బోటు ప్రమాద బాధితుల కుటుంబాల దగ్గరకు వస్తున్నారు. ప్రస్తుతం కుటుంబాలన్నీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. వి వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా మా వాళ్ళు ఎక్కడ వాళ్ళకి న్యాయం చేయండి అంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. 10 రోజుల క్రితం జరిగిన ఈ బోటు ప్రమాద ఇన్సిడెంట్ తర్వాత ఇప్పటి వరకు కూడా గల్లంతైన వారి ఆచూకీ తెలియలేదు. గల్లంతైన వారికి సంబంధించిన సమాచారం కూడా లేకుండా బాధిత కుటుంబాలు తీవ్ర వేదనలో ఉన్న పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ను ప్రకటించింది. అయితే ఈ 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఎట్టి పరిస్థితులు సరిపోదు అనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అదే సమయంలో బాధితులను రక్షించడంలో, ఎవరైతే బోటు గల్లంతైనప్పుడు వారు ప్రమాదంలో చిక్కుకున్న సమయంలో వారిని రక్షించడంలో కానీ, లేకపోతే తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరులో కూడా చాలా జాప్యం జరిగింది. ఈ కారణంగానే 6 మత్స్యకారులు తమ జీవితాలను ఈ ప్రాంత ప్రజలను పలకరించుకుంటూ నేరుగా బాధితుల దగ్గరికి వస్తారు. బాధితులను పరామర్శించి అండగా ఉన్నామనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ అధినేతగా చెప్పబోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు, అది ఇచ్చిన కాంపెన్సేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా తమ బలమైన వాదన వినిపించాలి. కనీసం 25 లక్షల రూపాయల పరిహారం చేస్తున్నట్టుగా ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు వారికి శాశ్వత గృహవసతులు కల్పించాలని ప్రధానమైన డిమాండ్ గా మొత్తం జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున ఏమైనా సహాయం కల్పిస్తారు, లేకపోతే ఎటువంటి భరోసాలు కల్పిస్తారన్నది మత్స్యకార కుటుంబాలను కూడా చాలా ఎదుర్కొంటుంది. వేలాదిగా మత్స్యకార కుటుంబాలతో పాటు స్థానికులంతా కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం ఈ ప్రాంతానికి తరలిస్తారు. ఓవరాల్ గా మరికొద్ది తప్పట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత బాధిత కుటుంబాలు పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియా ఇంట్రాక్షన్ ఇచ్చింది. ఆయన మీడియాతో మాట్లాడి ప్రభుత్వం పైన, ప్రభుత్వ విధానాల పైన తన వైఖరిని స్పష్టం చేయబోతున్నారు. ప్రధానంగా మత్స్యకార కుటుంబాలకు మొదటి నుంచి కూడా అండగా ఉంటున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఆ పార్టీ నాయకత్వం చాలా బలంగా చెప్తోంది. ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, లేదా ఇతర సమస్యలు గతంలో ఇక్కడ విశాఖపట్నంలోనే బోట్లు దగ్ధమైన సమయంలో కూడా ఉదారంగా వ్యవహరించి అప్పట్లో బోటులు కాలిపోయిన వాళ్ళందరికీ కూడా పరిహారం ఇవ్వగలిగాం. ఇప్పుడు ప్రభుత్వం 10 లక్షల రూపాయలు స్వీకరించుకుంటుందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన నాయకత్వం చెప్తున్న తరుణంలో ఇటువంటి భరోసా మత్స్యకారుల కుటుంబాలకు వస్తుందనేది ప్రస్తుతం ఆసక్తిగా కనిపిస్తుంది. రవిచంద్ర, అయితే ప్రెసెంట్ మరి కాసేపట్లో అయితే జగన్ చేరుకోబోతున్నారు. జాలపేటలో పరిస్థితులు అయితే ఉద్రిక్తంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. బాధిత కుటుంబాల నుంచి ఎటువంటి డిమాండ్స్ వినిపిస్తుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు? బాధిత కుటుంబాలు మొదటి నుంచి కూడా, అంటే బోటు ప్రమాదం జరిగిన తర్వాత 4వ తారీఖు మధ్యాహ్నం వారికి సమాచారం వచ్చింది. బోటు మరో 2 గంటల్లో మేము ఒడ్డుకు చేరుకుంటామని సమాచారం. అయితే ఆకాశం అలా ఎగిసిపడి బోటు గల్లంతైంది. విశాఖపట్నానికి దాదాపు 20 నాటికల దూరంలోనే ఈ ప్రమాదం జరిగినప్పటికీ ముఖ్యంగా ఏదైతే కీలకమైన సమయం, అంటే బోటు డ్రైవర్ కారే చిన్న చెప్పిన సమాచారం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి బోటు మునిగిపోవడం ప్రారంభమైతే తెల్లవారి దాదాపు 8 గంటల వరకు, అంటే 12 గంటల పాటు 4 జిల్లా 5 ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సముద్రాన్ని ఈదుకునే ఉన్నాం. రెస్క్యూ ఆపరేషన్ వీలైనంత వేగంగా ప్రారంభమై ముందు ఉంటే అంటే జీవించి ఉండేవాళ్ళు అన్నది ఆ ప్రమాదానికి సంబంధించిన ఐ విట్నెస్ గా ఉన్న కార్య చిన్న చెప్పిన సమాచారం. దీన్ని బట్టి చూసినప్పుడు ప్రధానమైన అంశం రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైంది, మిస్కమ్యూనికేషన్ జరిగిందనేది ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. సాయంత్రం 8 గంటలకు అంతకన్నా ముందే అధికార యంత్రాంగానికి సమాచారం తెలిసినప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఎందుకు జాప్యం జరిగింది, దానికి బాధ్యులు ఎవరైనా విషయాన్ని కూడా ఆయన ప్రశ్నించబోతున్నారు. ఓవరాల్ గా బాధితులకు న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యం చెందిందనే విషయాన్ని ప్రస్తుతంగా బయట చెప్పడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ గా కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించిన తర్వాత వారిచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రెస్ మీట్ ను అడ్రస్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మత్స్యకారులు చనిపోయారన్నారు వాసుపల్లి గణేష్. ఘటన జరిగిన తర్వాత ఆలస్యంగా రెస్పాండ్ అయ్యారని ఆరోపించారు. డేలైట్ అవర్స్లో చనిపోయారు. ఈవినింగ్ నైట్ 9 o'clockకి మీకు మెసేజెస్ వచ్చాయని కూడా. దే వర్ దేర్ అలైవ్ అప్ టు నెక్స్ట్ డే నైట్ మార్నింగ్ 9 o'clock. అంటే ఆల్మోస్ట్ 12 hours స్విమ్మింగ్ చేశారు కూడా. టిల్ సచ్ టైమ్ అట్ ద 10 miles ఆఫ్ డిస్టెన్స్ ఓన్లీ, అంటే 6 nautical miles షోర్కిని వాళ్ళకి డిస్టెన్స్. ఎంత రఫ్ సీ అయినా సరే ఫిషింగ్ బోట్స్ పంపించినా వచ్చేస్తారు. ఒక హెలికాప్టర్స్, నైట్ ఫ్లయింగ్ హెలికాప్టర్స్ ఉన్నాయి మన దగ్గర, ఇండియన్ నేవీ కోత వేట్లో అనే సర్చ్ ఆపరేషన్ చేస్తే ద ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ మెంట్ ఫర్ దాట్. వై యు ఆర్ నాట్ యూటిలైజ్ దేర్ సర్వీసెస్? ఐఎమ్ ఆస్కింగ్ దట్. ప్రభుత్వం సూటు బూటుకి బట్ నాట్ మత్స్యకారులకి వీ హ్యావ్ బీన్ డిప్రైవ్డ్ అన్నమాట. ఎందుకంటే మేము అణచివేయబడ్డాం, అన్టచబుల్స్గా మమ్మల్ని చూస్తూ ఉన్నారు.